నీడా మాలిక్ నైనా కూడా. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఫుల్ వీడియో అయితే బాగుంటుంది. మీరు ఈ వీడియో సింపుల్గా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అనేది ఎలక్ట్రిమోషన్ యాప్ అయితే ఉండాలి కంపల్సరీ. దాన్ని అయితే లేకపోతే ఇన్స్టాల్ చేసుకుని ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఎలక్ట్రిమోషన్ యాప్లో అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఏం చేసుకోవాలంటే, మీరు రైట్ సైడ్ బాక్స్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే వీడియో సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇన్పుట్ చేసుకున్నది అయితే ఈ విధంగా అయితే ఉండదు. ఫాంట్ ఫొటోస్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. మీరు అవి చేంజ్ చేసుకోవాలంటే చెప్తాను. ఫొటోస్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఉండాలి. ఫోటో రూమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని అందులో అయితే చేసుకోండి. ఎలా చేసుకోవాలో కూడా మన డిస్క్రిప్షన్లో అయితే వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను, చేసుకోండి. లేదంటే డైరెక్ట్ చేసి చూపిస్తాను. వెయిట్. ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేసుకుని స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫోటో అనేది ఇవ్వండి. ఒక్క సెకండ్లో అయితే మీకైతే ఫోటో అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కింద క్లాసిక్స్లో, దాని మీద క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సేవ్ అయితే అయిపోతుంది. మీ ఇష్టం, మీ ఫొటోస్ బట్టి 6 ఫొటోస్ 7 ఫొటోస్ అయితే చేసుకోండి, బాగున్న ఫొటోస్. ఓకే, చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ కొడితే మీకు ఫోటో అనేది సేవ్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఫోటో అయితే ఈ విధంగా ఉంది కదా, దీని మీద ఏం చేసుకుంటారంటే ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఫిల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ మీడియా అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో రిమూవ్ చేసిన ఫొటోస్ అయితే నేనైతే ఇది ఇస్తున్నా. ఫోటోని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన రైట్ సింబల్ ప్లస్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే ఫోటో అయితే ఇది ఈ విధంగా వచ్చింది కదా. మీరు ఫోటో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. సెట్ అవ్వకపోతే స్క్రీన్కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఫాంట్ అయితే మీకు ఈ విధంగా ఉండదు. నేను ఫాంట్ కూడా లింక్ అయితే ఇచ్చాను, కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఆటోమేటిక్గా ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఫాంట్, మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఫాంట్ అయితే ఎలా చేసుకుంటారంటే, మీరు ఫాంట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫాంట్ మీద క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆపోజిట్ దానికి టాప్లోకి వచ్చేసేయండి. టాప్లోకి వచ్చేసి ఫాంట్ పైన కనబడుతుంది కదా లేయర్, దాని మీద క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే వ్యూ ఆల్ ఫాంట్స్లో ఉంటాయి. వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్తే చూసారు కదా, ఇక్కడ మూడో సింబల్ నవ్వుసా రెగ్యులర్గా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫాంట్ ఇన్పుట్ అయిపోద్ది. ఇన్పుట్ అవ్వగానే చూసారు కదా, ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ అయింది. సేమ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. సెకండ్ కూడా సేమ్ ఎడిట్ టెక్స్ట్ వెళ్ళండి, ఫాంట్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు కూడా సేమ్ మీ ఫొటోస్ అయితే అలాగే ఇవ్వండి. రీప్లేస్ అయితే పెట్టేసుకోండి. ఓకే, రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంకో విషయం అయితే చెప్పాలి. ఫాంట్ అయితే కొంతమందికి అయితే ఇన్పుట్ అవ్వట్లేదని చెప్తున్నారు. ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. ప్రో వర్షన్ వాళ్ళకైతే అయిపోతుంది, ప్రో వర్షన్ లేని వాళ్ళకైతే అవ్వడం లేదు. ఒకసారి చూపిస్తాను మీకే. చూసారు కదా, దీన్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. ప్రో వర్షన్ వాళ్ళకి అయితే అవుతుంది, నార్మల్ వాళ్ళకి అయితే అవ్వట్లేదు. ఓకే, నార్మల్ వాళ్ళకి కూడా అయ్యేలాగా చెప్తాను. ప్రాజెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇస్తే ప్రాబ్లం అనేది ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఒకసారి, ఇన్పుట్ ప్యాకేజ్ అని వచ్చి ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే, మీరు బ్యాక్ వచ్చి నేను వచ్చిన దాన్ని ప్రాజెక్ట్ మీద కాపీ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. బ్యాక్ వచ్చేసి నోట్స్ ఉంటుంది కదా, మీ నోట్స్ యాప్ ఆటోమేటిక్గా మొబైల్లోనే ఉంటుంది. నోట్స్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు కాపీ చేసిన ప్రాజెక్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి రైట్ సైడ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ అనేది అది క్రియేట్ చేస్తుంది, మీ మొబైల్లోకి అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అని అడుగుతుంది. కాపీ ఆర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ ఎలక్ట్రిమోషన్ యాప్లోకి అయితే వెరిఫికేషన్ లింక్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దీని మీద డైరెక్ట్గా ఇన్పుట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా. కొంచెం లేట్ అయినా పర్లేదు, 1-2 టైమ్స్ చూడండి. ఆటోమేటిక్గా కంపల్సరీ మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది.
చూసారు కదా, ఆ విధంగా అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. అవ్వని వాళ్ళు అయిన వాళ్ళకైతే ఓకే. అయిపోయిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. దీన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవాలంటే వీడియోని సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, దాని పక్కన యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కింద టాప్లోకి వచ్చే అదే బాటంలోకి రండి. బాటంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో అనేది 100% లోడ్ అయిన తర్వాత వీడియో అనేది మీ గ్యాలరీలోకి అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.